వెల్కమ్ టు బెస్ట్ డీల్. మరి ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో భాగంగా కుశలవ హోండై మెగా క్యాంప్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ క్యాంప్లో ఇంత మంచి ఎగ్జిబిషన్ ఎలా ఉంది, మోడల్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా లుక్ వేసేయండి. హాయ్ సార్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు సిద్ధార్థ అండి. నేను వెస్ట్ ఆర్ఎస్ కుశలవ హోండై మేనేజర్గా చేస్తున్నాను. తణుకు, ఏలూరు, జంగారెడ్డిగూడెం చూస్తాను. ఓకే సార్, మనకి ఈ రోజు ఎగ్జిబిషన్ సేల్ అని చెప్పారు కదా, పర్టికులర్ గా ప్రెసెంట్ ఈ సీజన్ లోని ఈ టైంలో పెట్టడానికి గల రీజన్ ఏంటి? ఇది ఏంటంటే ఈ నెల మనం మాన్సూన్ క్యాంప్ అంటామండి. ఇది మెగా మాన్సూన్ క్యాంప్ కింద పెట్టడం జరిగింది. 18, 19, 20 తారీఖుల్లో ఈ రోజు ఈ HDFC బ్యాంక్ పక్కన ఇక్కడ ఏలూరులో ఈ ఈవెంట్ పెట్టడం జరిగిందండి. ఈ ఈవెంట్ ముఖ్యంగా కస్టమర్లకి స్పెషల్ బెనిఫిట్స్, ఫ్రీ సర్వీస్, జనరల్ చెకప్, ఫ్రీ ఎవాల్యుయేషను, న్యూ కార్స్ డిస్ప్లే, ఫాస్ట్ స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ ఫైనాన్స్ ఫెసిలిటీస్తో ఇక్కడ పెట్టడం జరిగిందండి. మాకు మామూలుగా కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు షోరూమ్కి వస్తారు, కానీ మేమే వారు వద్దకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఈ క్యాంపులో కూడా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయండి. మనకి స్పెషల్ ఎక్స్చేంజ్ బోనస్, స్పెషల్ క్యాష్ డిస్కౌంట్, అలాగే సర్వీస్కి కూడా ఫ్రీ జనరల్ చెకప్, ఫ్రీ ల్యాబ్తో పాటు పార్ట్స్ మీద కూడా డిస్కౌంట్ ఉంటుందండి. ఈ అవకాశాన్ని కూడా ఈ ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా, కస్టమర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా షోరూమ్ వచ్చి కుశలవ హోండై ఏలూరు సత్రంపాడులో ఉందండి, గౌతమ్ స్కూల్ ఆపోజిట్. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా ఎక్స్టర్ వెహికల్ ఈ రోజుల్లో రన్నింగ్ మోడల్గా కస్టమర్స్ ఎక్కువ తీసుకుంటున్నారండి. ఎక్స్టర్ అనేది బేసిక్ నుంచే కస్టమర్కి సేఫ్టీ తోటి 6 ఎయిర్ బ్యాగ్స్తో రావడం జరుగుతుందండి. స్టార్టింగ్ ప్రైస్ 7,80,000 తోటి. దానికి ఆఫర్స్ కూడా ఉన్నాయండి. దాన్ని మీరు అందరూ కూడా కస్టమర్స్ ఒకసారి వచ్చి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేస్తే ఎక్స్టర్ మీ అందరికి కూడా నచ్చుతుంది. రూరల్ ఏరియాస్లో అందరికీ కూడా, ఫార్మర్స్కి ఏంటి, మన రూరల్ పీపుల్కి ఏంటి, అందరికీ కూడా అందుబాటులో ఉండే ప్రైస్లో ఫీచర్స్తో ఈ ఎక్స్టర్ రావడం జరుగుతుందండి. ఈ ఎక్స్టర్ని కూడా మన అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా వచ్చి చూసి ఎక్స్టర్ని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒంగోలు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కూడా మా కుశలవ హోండైలో ఉందండి. ఈ వెస్ట్ గోదావరిలో వచ్చేటప్పటికి భీమవరం, దాని అండర్ కింద తణుకు, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఈ 3 షోరూమ్లు కూడా ఉన్నాయండి. మనం ఈరోజు ఇక్కడ డిస్ప్లే అన్ని మోడల్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఎక్స్టారు, నియోసు, i20, వెర్నా, క్రేటా, ఆల్కాజారు అన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే అందరికీ కూడా టెస్ట్ డ్రైవ్, స్పాట్ బుకింగ్, స్పాట్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మాకు ఇక్కడ మీకు నెంబర్స్ ఇవ్వడం జరుగుతుందండి. సేల్స్ నెంబరు, సర్వీస్ నెంబరు కూడా. మీరు ఎవరైనా సరే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఇమీడియట్గా వారు స్పందించి మీకు తగిన ఆఫర్ ఇస్తారండి. ఓకే, ప్రెసెంట్ అయితే మన హోండై షోరూమ్ దగ్గర ఎగ్జిబిషన్ సేల్ దగ్గర అయితే ఉన్నాం. మరి ఇక్కడ ఎక్స్టర్ మోడల్ అయితే రెడీగా ఉంది. దీని గురించి మన సురేష్ గారు టీమ్ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా ఎక్స్టర్ అనేది ఏంటంటే మనకి మిడ్ సైజ్ ఎస్యూవీలో స్టార్టింగ్ మోడల్ అనమాట. ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల కస్టమర్స్ అందరూ యాక్చువల్గా ఎస్యూవీ మోడల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ అందులో కస్టమర్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే కంఫర్ట్, సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ కూడా బాగా చూస్తున్నారు. ఈ సెగ్మెంట్లో వచ్చేసరికి ఏంటంటే అదర్ కాంపిటేటివ్స్ వెహికల్ ఇందులో లేనిది మన దాంట్లో 4 సిలిండర్ ఇంజిన్, 1.2 అండ్ టర్బో ఇంజిన్ విత్ CNG ఆప్షన్, AMT వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంది. పెట్రోల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ మనకి బూట్ స్పేస్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, వీల్ బేస్ కానీ మొత్తం అన్ని కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ వెహికల్ అనమాట. దీంట్లో మనకి స్టార్టింగ్ వేరియంట్ నుంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ రిమోట్ లాకింగ్, సెన్సార్స్ అన్ని స్టార్టింగ్ నుంచే మనకి ఇస్తున్నారు. విత్ ఆఫర్స్ కూడా విత్ నెంబర్ 1 బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కుశలవ హోండై తరపు నుంచి. స్పేస్ కానీ, లెగ్ రూమ్ కానీ, కంఫర్ట్ అండ్ సేఫ్టీ విషయాల్లో ఎందులో చూసుకున్నా మనకి
ది బెస్ట్ ఫీచర్స్ అనమాట. మనకి సెకండ్ వర్షన్ నుంచి మనకి 4 పవర్ విండోస్ విత్ టచ్ స్క్రీన్, రేర్ ఈవెంట్స్ కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యాయి. అలాగే మిడ్ వర్షన్కి వెళ్తే సన్ రూఫ్ కావాలనుకునే వాళ్ళకి కూడా సన్ రూఫ్ మీకు 950లో నుంచే స్టార్ట్ అయిపోతుంది. అలాగే మీకు విత్ కెమెరా, మిర్రర్ టర్న్ ఇండికేటర్స్, ఫోల్డబుల్ మిర్రర్స్, డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ది బెస్ట్ ఉంటాయి. బూట్ స్పేస్ వచ్చేసరికి 391 లీటర్స్ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 187 mm వస్తుంది. అది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 35 లీటర్స్ వస్తుంది. లోకల్ మైలేజ్ విత్ మనకి 17 వస్తుంది. హైవేలో అయితే 19-20 వస్తుంది. కంపెనీ ఇచ్చింది అయితే మనకి 20.2. విత్ ఎలా చూసుకున్నా మనకి ది లో బడ్జెట్లో నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ వెహికల్. విత్ చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు సిఎన్జి కూడా చాలా బెస్ట్ ఫీచర్స్. మనకి సిఎన్జిలో సింగిల్ సిఎన్జి అనేది చాలా మంది చూస్తుంది, బట్ డ్యూయల్ సిఎన్జి కూడా ఇందులో అవైలబుల్ ఉంది. డ్యూయల్ సిఎన్జి కూడా కంపెనీ ఇచ్చిన మైలేజ్ 30, మనకి లోకల్ బెస్ట్ మైలేజ్ అయితే 25-26 వస్తుంది. ఇలా మీరు చూసుకున్నట్టయితే ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ స్టైలిష్డ్ డిజైన్ అండ్ మిర్రర్ టర్న్ ఇండికేటర్స్ అండ్ మీకు స్టైలిష్డ్ వీల్ క్యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ మనకి లెగ్ రూమ్ చూసుకున్నా కానీ బెస్ట్ లెగ్ రూమ్ ఉంటుంది విత్ 8 inches టచ్ స్క్రీన్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు విత్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్తో సహా. దాన్ని మనకి అవుట్ సైడ్ చూసుకుంటే బూట్ స్పేస్ కూడా మనకి అవైలబుల్ 391 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. బ్యాక్ విత్ డీఫాగర్ లైన్స్ వస్తాయి విత్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీతో మనకి చాలా బెనిఫిట్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కస్టమర్ అనేది బెస్ట్ ఫీల్ అవుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు. సేఫ్టీ అండ్ కన్వీనియన్స్లో 100% స్టాండర్డ్గా ఫీల్ అవుతాడు. కంపేర్ టు అదర్ మోడల్స్ 4 cylinder ఇంజిన్ అవడం వల్ల ఏంటంటే వెహికల్ రన్నింగ్ ఫ్రీగా ఉంటుంది, బ్రేకింగ్ అండ్ కంట్రోల్ చాలా బాగుంటుంది. ది బెస్ట్ ఈజ్ వెహికల్. స్టే విత్ ఎక్స్టర్ అండ్ హ్యాపీ టు డ్రైవ్. ఒక టెస్ట్ డ్రైవ్ చేయండి, మీరు చూడండి బండి విత్ బెస్ట్ బెనిఫిట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎక్స్టర్ మోడల్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటి వరకు మీరు చెప్పింది కాకుండా ఇంకా ఎక్సెట్రాగా దీంట్లో ఏమైనా ఉన్నాయా? అంటే మనకి ఏంటంటే వెహికల్ ఏ కస్టమర్ అయినా సరే మనకి ముందు ప్రైస్ అడుగుతారు మేడం. మనకి స్టార్టింగ్ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 775 నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం. విత్ బెనిఫిట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ మనకి డైరెక్ట్ డిస్కౌంట్ 30,000 ఇస్తున్నాం. అలాగే అదర్ బెనిఫిట్స్ ఎక్స్చేంజ్ ఇస్తే ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది. కన్జ్యూమర్ అంటే పొలం ఉన్నా లేదా వ్యవసాయదారులైనా లేదా ట్రాక్టర్ ఓనర్స్ అయినా లేదా ప్రెసిడెంట్ సివిల్ ఉంటారు కదా మేడం, పంచాయతీ మెంబర్స్ అయినా వాళ్ళకు కూడా అదర్ బెనిఫిట్స్ అన్ని కన్జ్యూమర్ స్కీమ్స్ కింద మనం అవైలబుల్ చేస్తాం. మనం ఇచ్చే డిస్కౌంట్ కాకుండా విత్ యాక్సరీస్తో సహా మనం వెహికల్ ఫుట్ మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్, బాడీ కవర్, కార్ కేర్ కిట్, గాడ్ ఐడియల్, పెర్ఫ్యూమ్ ఇలా అని చెప్పి ప్లస్ మైలేజ్లో కూడా మనకి ఏంటంటే మేడం ఎక్కువ కస్టమర్స్ ఇప్పుడు అడిగేది మైలేజ్ అడుగుతారు. సో మైలేజ్లో చూసుకుంటే ఎస్యూవీలో మైలేజ్ అనేది చాలా రేర్. కానీ ఇందులో వచ్చేసరికి ఏంటంటే స్టాండర్డ్ మైలేజ్ మీకు లోకల్ వైజ్ 17, హైవేలో అయితే 20, 100 పక్కా మైలేజ్. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ ఎక్స్ట్రా విత్ ఏదైనా బెనిఫిట్ సిలిండర్ 1.2 అవడం వల్ల 1197 cc వస్తుంది. దానివల్ల ఏంటంటే వెహికల్ రన్నింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ సేఫ్టీ ఉంటుంది. 6 air bags కంపారిజన్. అలాగే మనకి సన్ రూఫ్ అలాంటివి కావాలి అనుకుంటే మిడ్ వేరియంట్కి వెళ్తే మనకి సన్ రూఫ్ స్టార్ట్ అవుతుంది. అది మీకు ఏంటంటే 10,24,000లో ఉంది, 9,50,000లో కూడా ఉంది. విత్ ఆల్ ఫీచర్స్ ఉంది. మనకి డ్యూయల్ డాష్ క్యామ్ కూడా అవైలబుల్గా కూడా ఉంది మేడం. అది మీకు 11,22,000 అవుతుంది. ఎలై వీల్స్ విత్ వైర్లెస్ ఛార్జర్ అన్నీ కావాలనుకుంటే 11,02,000లో కూడా ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ది బెస్ట్ మైలేజ్ అండ్ బెస్ట్ ఫీచర్స్. అలాగే మనం డిస్కౌంట్ కూడా ది బెనిఫిట్గానే చేసి పెడతాం. ఒక్కసారి ట్రయల్ చూసి కస్టమర్ సేఫ్టీ చూసుకుంటే చాలా బాగుంటుంది. మనం అన్ని విధాలుగా సేఫ్టీ కూడా ఇస్తాం. మేము చెప్పిన డిస్కౌంట్ కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రవి అండి. ఓకే, నమస్తే రవి గారు. సో ప్రెసెంట్ మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కార్ మోడల్ పేరు ఏంటి? ఇది వచ్చేసరికి మీ క్రీటా అండి. క్రీటా. ఓకే, మరి ఈ క్రీటా గురించి దీని ఫీచర్స్ ఏంటి? మనకి ప్రెసెంట్ ఆఫర్ లో ఉందంటున్నారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మ్యామ్. ఇది వచ్చేసరికి మన క్రీటా అండి. ఇది వచ్చేసరికి మనకి మిడ్ ఎస్యూవీలో వస్తుంది. ఇది బేస్ మోడల్ వచ్చేసరికి కూడా మనకి పెట్రోల్లో ఉంది, ప్లస్ అదే డీజిల్ వేరియంట్లో కూడా ఉందండి. ఇది స్టార్టింగ్ మన ప్రైస్ వచ్చేసరికి 14 lakhs నుంచి మన స్టార్టింగ్ అండి.
ఇది వచ్చేసరికి మనకి ఎస్ ఆప్షనల్ సార్, 4th వేరియంట్ అండి. ఇది మనకి మినిమం ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక 4th వేరియంట్ అంటే థర్డ్ వర్షన్ నుంచి కూడా బేసిక్లీ ఫీచర్స్ అంటే సన్ రూఫ్ కానీ, టచ్ స్క్రీను, ఆడియో ప్లేయర్, బ్లూటూత్ కంట్రోల్స్ అన్నీ వచ్చేస్తాయండి. దీనికి సేఫ్టీ పర్పస్ వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్స్, 4 సిలిండర్ ఇంజిన్, దీని సీసీ వచ్చేసరికి 1500 cc. దీన్ని ఇంతవరకు కూడా అంటే అదర్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఆల్ ఇండియా వైజ్ ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చండి. ఇది మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 195 వస్తుంది సార్. ఇది మనకి అలోవీల్స్ వచ్చేసరికి 17 inches అలోవీల్స్ వస్తాయి, బ్లాక్ కలర్. అదే మీకు టాప్ ఎండ్కి వెళ్ళేసరికి క్రోమ్ ఫినిషింగ్ అలోవీల్ వస్తుంది. ఇంకా మనకి లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇది మోడల్కి మీకు మొత్తం అంతా బ్లాక్ కలర్ షేడ్ వస్తుంది. అంటే ఇది క్రెటా నైట్ ఎడిషన్. యాక్చువల్లీ మీకు 8 inch టచ్ స్క్రీన్ యాడ్ అవుతుంది, అంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ వస్తుంది. దీనికి బ్యాక్ సీటింగ్ కూడా వచ్చేసరికి 3 members అనేది కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి. అంటే మనకి బ్యాక్ కూర్చునే వాళ్ళు కూడా ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ యాడ్ అవుతాయండి. అది తీసాం. ఇది మనకి డిక్కీ అండి. ఇది మనకు వచ్చేసరికి డిక్కీ అంటే బూట్ స్పేస్ వస్తుంది. దీనికి వచ్చేసరికి 438 liters పడుతుందండి. ఇది అసలు మీకు ఫ్లాంక్ వస్తుంది. సో 60-40 సీట్స్ కూడా యాడ్ అవుతాయి. సో మీకు అదర్ లగేజ్ ఏమన్నా ఎక్కువ ఉన్నా కానీ 40 seat క్లోజ్ చేసుకోవచ్చు, 60 seat అనేది ఓపెన్ చేసుకోవచ్చు. లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు అవసరమైతే మీకు ఫ్లాంక్ కూడా చేసుకోవచ్చు. మీకు అలాగే కింద స్టెప్ని, జాకీ రేంజెస్ అన్ని కింద యాడ్ అవుతాయండి. ఇది మనకి బ్యాక్ కూడా వైపర్ అనేది యాడ్ అవుతుంది, అంటే మనకి రెయిన్ సీజన్లో ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒకసారి మీకు డిఫోగర్ లైన్స్ అంటే మనకి ఎప్పుడైనా ఫాగ్ పట్టినప్పుడు కూడా లైన్స్ అనేది హీట్ ఆన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ మిర్రర్ అనేది క్లియరెన్స్గా కనిపిస్తుంది అనమాట. ఓకే రవి గారు, సో కార్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఈ మోడల్లోని ది బెస్ట్ ఫ్యూచర్ అంటే ఏముంటాయి, ఏం చెప్తారు? ఈ వెహికల్కి వచ్చేసరికి మీకు బాడీ అనేది చాలా స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఓకే, అంటే మనకి ఈ వెహికల్కి వచ్చేసరికి బాడీ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. సో సేఫ్టీ పర్పస్ వచ్చేసరికి అంటే రోడ్ అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా గ్రిప్ అనేది ఉంటుంది అనమాట డ్రైవింగ్. అంటే మనకి ఎటువంటి ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళినా సరే ఇందులో కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు, కంఫర్టబుల్ గానే ఉంటుంది, అట్లాంటివి కాకుండా కంఫర్టబుల్ గానే ఉంటుంది. అంటే డ్రైవింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి ఇంజిన్ ఒకటి కూడా నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు అదర్ వెహికల్స్ కంపేర్ చేసుకుంటే నాయిస్ అనేది చాలా అంటే లోపల కూర్చున్నా గానీ నాయిస్ అనేది వస్తుంది. బట్ ఈ వెహికల్ వచ్చేసరికి ఏంటంటే మీకు నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చే నాయిస్ అనేది మిస్ అవుతుందా, లేకపోతే ఈ వెహికల్ వచ్చేసరికి మీకు ఇంజిన్ సౌండ్ కూడా రాదండి. అలాగే మీకు బాడీ స్ట్రాంగ్నెస్ బట్ ఇంజిన్ సౌండ్ రాదు. అలాగే మీకు రోడ్ గ్రిప్ కూడా చూసుకుంటే అది కూడా మీకు త్వరగా అందుకుంటుందండి. ఓకే, సో అవి మొత్తం కూడా ది బెస్ట్ ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఎవరైనా మనకి కార్ డ్రైవింగ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చూసుకుంటారు. సో మనకి కంఫర్టబుల్ గా ఉందా, నాయిస్ మనకి అబ్జర్వ్ అవ్వకుండా, సో లోపల ఉండి ఎనీ వర్క్ చేసుకోవాలన్నా సరే సిస్టమ్ వర్క్ ఎట్లాంటివి కూడా సో జర్నీలో పీస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఇంకేమైనా ఉన్నాయి మన దీని గురించి చెప్పడానికి? అంటే ఇదైతే మీకు క్రెటా అనేది ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మన బెస్ట్ డీల్ ప్రోగ్రామ్ లో లెట్స్ టేక్ ఇట్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ డీల్. హాయ్ అండి, మీ పేరు? శరత్ మేడం. ఓకే, నైస్ నేమ్ శరత్ గారు. సో ప్రెజెంట్ ఈ మోడల్ పేరు ఏంటి? ఇది వచ్చేపాటికి మనకి గ్రాండ్ i10 నియోస్ అండి. గ్రాండ్ i10 నియోస్. i10 నియోస్. అవును మేడం. ఓకే, పేరు బాగుంది, అలానే మోడల్ కూడా బాగుంది, చూడడానికి కలర్ఫుల్ గా. మేడం. సో మరి ఈ మోడల్ లో చూడడానికి చాలా బాగుంది కాబట్టి అలానే దీని వేరియంట్స్ ఎలా ఉంటాయి, అలా ఫీచర్స్ గురించి చూడడానికే కాదు మేడం, దీని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, మనకి దీనిలో వచ్చేపాటికి ఏంటంటే గ్రాండ్ i10 నియోస్ ఇది 2014 లో లాంచింగ్ అయింది. అప్పుడు ఫస్ట్ వచ్చేపాటికి గ్రాండ్ i10 ఓన్లీ, మనకి తర్వాత ప్లేస్ అయిపోయింది మేడం, గ్రాండ్ i10 నియోస్ గా అయింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేపాటికి మనకి స్టార్టింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్ నుంచి స్టార్టింగ్ మేడం. దీనిలో వేరియేషన్ వచ్చేపాటికి 5 ఉంటాయి మేడం. ఎరా, మ్యాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్స్ ఆప్షన్, ఆస్టా మేడం. మీకు దీనిలో వచ్చేపాటికి ఏంటంటే బేసిక్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు మీకు సేఫ్టీ పర్పస్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం. మీకు ఇంకోటి ఏంటంటే మేడం, మైలేజ్ పరంగా కూడా మనకి 20+ మేడం, 20+ వస్తుంది. 20+ మనకి ఏంటంటే హైవేలో సార్, లోకల్ వచ్చేపాటికి మనకి 70+ వస్తుంది సార్. మీకు ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేపాటికి మనకి ఆ గాలిని కూడా మనకి వేగవంతం చేసే ఈ ఏరోడైనమిక్ షేప్ సార్. మనం వచ్చేపాటి గాలిని చీల్చుకొని త్వరగా వెళ్ళడం, మైలేజ్ ఎక్కువ రావడం, మనకి బాడీ స్ట్రాంగ్నెస్, మనకి ఇప్పటి నుంచి 10 years వరకు చూసుకున్నా కానీ
సేమ్ టు సేమ్ కలర్ కూడా మనకి షేడ్ అవ్వడం ఉండదండి. ఎప్పుడు కూడా ఒకటే కలర్ మెయింటైన్ చేస్తుంది సార్. ఇప్పటి నుంచి మనకి ఒక 10 years వరకు వేరే కారు అదర్ కార్ చూసుకున్నా కానీ మనకి ఏంటంటే కొంచెం షేడ్ అయినట్టు డల్గా కనిపించడం ఉండదు. ఇప్పుడు మన దానిలో వచ్చేప్పటి అలాగే సార్. ఇప్పటి నుంచి కూడా మనకి 10 years వరకు కూడా అలాగే ఉంటుంది సార్. అదేవిధంగా మనకు వచ్చేప్పటికి బాడీ స్ట్రాంగ్నెస్ కానీ 6 air bags కానీ ABS CBD స్టార్టింగ్ నుంచి 6 air bags కూడా స్టార్టింగ్ అవుతుంది మేడం. మీకు ఎండింగ్ వచ్చేప్పటికి 11 లక్షల వరకు ఉందండి. మీకు మీడియం వచ్చేప్పటికి మనకి క్రూజ్ కంట్రోలు, పవర్ విండోస్, సేఫ్టీ పరంగా వచ్చేప్పటికి మనకి చైల్డ్ డోర్ లాక్ సేఫ్టీ, నెక్స్ట్ మనకి రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్, ఎల్ఐ వీల్స్, స్టార్ట్ టు స్టాప్ బటన్, రేర్ ఏసీ, పార్కింగ్ సెన్సర్స్, రూఫ్ రైల్స్ మొత్తం అన్నీ యాడ్ అయ్యి ఉంటాయండి. మనకి దీనిలో వచ్చేప్పటికి సార్ టాప్ ఎండ్ వచ్చేప్పటికి ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, మనకి డ్యూయల్ టోన్ వచ్చేప్పటికి సీట్ హైట్ అడ్జస్ట్మెంటు, క్రూజ్ కంట్రోలు, తర్వాత మీకు ఫోల్డింగ్ మిర్రర్స్, ఎయిర్ బ్యాగ్స్ 6 అండి, టచ్ స్క్రీను, బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది, స్మార్ట్ కీ వస్తుంది. నెక్స్ట్ మీకు 4 doors 4 స్పీకర్స్, మీకు ఫుల్ డోర్ ఆర్మ్ సెట్, తర్వాత మీకు పైన రూఫ్ రైల్స్ మొత్తం అన్నీ యాడ్ అవుతాయి సార్. ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు 6 వస్తాయండి. మీకు సైడ్ వస్తాయి సార్, సీట్స్ వస్తాయి, ఫ్రంట్ డ్రైవర్ పాసింజర్ మొత్తం అన్ని కవర్ అవుతుంది సార్. చైల్డ్ డోర్ లాక్స్ సేఫ్టీ సార్. స్పీకర్స్ డోర్స్లో ఇన్బిల్ట్ ఉంటుంది సార్. మీకు రేర్ వెంటో, మీకు బూట్ స్పేస్ వచ్చేప్పటికి పార్సల్ ట్రే, డీఫోగర్ లైన్స్, హెడ్ రెస్ట్ 4 వస్తాయి సార్. పార్సల్ ట్రే వస్తుందండి. పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి సార్. షార్క్ పిన్ యాంటీనా వస్తుందండి. రేర్ వైఫర్ సార్, స్పాయిలర్, ఇవన్నీ టాప్ ఎండ్కి వస్తాయి సార్. ఓకే శరత్ గారు, ప్రెసెంట్ మరి ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు కూడా చాలా బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఇంకేమైనా ఉన్నాయి మనకి ఫీచర్స్ ఇంకా మనకి ఫీచర్స్ అంటే ఫీచర్లో అప్డేట్ అంటే వర్షన్స్ అని మనకి యాడ్ అయిపోయినాయి మేడం. 6 air bags, ABS CBD, డైమండ్ కట్ అలైవల్స్, సో ఆల్మోస్ట్ ఏది వదలకండి అని చెప్పేసి అన్నీ వచ్చేసాయి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ప్రెసెంట్ అయితే మరొక మోడల్ గురించి తెలుసుకోవడానికి సో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనతో పాటు వినీత్ గారు ఉన్నారు. హలో వినీత్ గారు. హలో మేడం. సో మరి ప్రెసెంట్ ఈ వెన్యూ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో దీని గురించి అసలు ఫీచర్స్ ఏంటి, మోడల్స్ ఇంకా వీటిలో ఇదేనా కలర్స్ ఇంకా ఎక్సెట్రా ఉన్నాయా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కంపల్సరీ మేడం. ఓకే, తప్పకుండా. మరి ప్రేక్షకులందరికీ ఈ 3 days ఆఫర్ కాబట్టి సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్లీ ఒకసారి విజిట్ అయితే చేస్తారు. సో మరి మోడల్స్ ఏంటి, అలానే దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, రన్నింగ్ పరంగా కానీ, నెక్స్ట్ ఇంకా మార్కెట్లో అయితే ఫాస్ట్ మూవింగ్ వెహికల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 195 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్ పరంగా అయితే కనుక 350 దాకా బూట్ స్పేస్ ఉంది. సో ఈ బూట్ స్పేస్, ఈ గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా వెహికల్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో 3 type ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి కప్పా ఇంజన్ 1200 cc, సెకండ్ వచ్చేసి 1500 cc అండి, అది వచ్చేసి CRDI ఇంజన్. థర్డ్ వన్ వచ్చేసరికి టర్బో ఇంజన్ అనమాట, అది వచ్చి 1000 cc. మనకి ఓన్లీ పెట్రోల్ వర్షన్లోనే కప్పా ఇంజన్ వస్తుందండి. ఎక్కువగా మార్కెట్లో వెళ్ళేది ఏంటంటే కప్పా ఇంజన్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సో దాంట్లో బేసిక్ ప్రైస్ అయితే కనుక ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే కనుక 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఆన్ రోడ్కి వెళ్ళేసరికి ఇంకా ఎడిషనల్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఎడిషనల్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. మనకి బేసిక్ నుంచి 6 air bags వస్తాయి. యాక్చువల్గా దీంట్లో టాప్ అండ్ ఫీచర్స్ చెప్పాలంటే కనుక 6 air bags వస్తాయి, 4 power windows వస్తున్నాయి, పుష్ స్టార్ట్ బటన్ ఉంది, నెక్స్ట్ ఇంకా అడాస్, నెక్స్ట్ ఇంకా వైర్లెస్ ఛార్జర్, ఆటో మిర్రర్ ఫోల్డింగ్, క్రూజ్ కంట్రోల్, ఎల్ఐ వీల్స్, ఇంకా ది బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయండి. ఇంటీరియర్ వైపు చూసుకోవాలంటే లోపల అంతమంది ప్రీమియంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా దీంట్లో క్రూజ్ కూడా వచ్చేసింది మిడ్ వర్షన్లోనే. ఇది యాక్చువల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసే వెహికల్ SX అనమాట. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది, 8 inch స్క్రీన్ ఉంది, స్పీకర్స్ కూడా మనకి క్వాలిటీ వస్తాయండి.
నెక్స్ట్ ఇంకా స్టీరింగ్ హెడ్ అడ్జస్ట్మెంటు, సీట్ హెడ్ అడ్జస్ట్మెంటు, వైర్లెస్ ఛార్జర్, సన్ రూఫ్ కూడా వస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డీజిల్ వెహికల్ అయితే కనుక 60/40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా వస్తాయి. 60/40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా వస్తాయండి. ఇన్ కేస్ ఎక్కువ లగేజ్ ఉంటే కనుక ఈ సీట్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని లగేజ్ అనేది ఈ సీట్స్ పైన కూడా పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా బేబీ ఎవరన్నా ఉన్నా కానీ ఇది బెడ్ టైప్ సెట్ చేసుకొని బేబీస్ని కూడా ఇక్కడ పడుకోబెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకా వెహికల్ అయితే కనుక బిల్డ్ క్వాలిటీ అయితే నెంబర్ 1 అండి. మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా ఎలాంటి డౌట్ లేదు వెహికల్ అయితే. నెక్స్ట్ ఇంకా హోండాకి సంబంధించి చెప్పాలంటే రీసేల్ వాల్యూ లేదు అనేసి హోండాలో చిన్న టాపిక్ ఉంది. అదేమీ లేదండి. హోండా రీసేల్ వాల్యూ 100% ఉంటుందండి మార్కెట్లో, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకా సర్వీస్ పరంగా చెప్పాలంటే సర్వీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయిపోద్దండి. ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సేఫ్టీ వైడ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఇంకా ఆటోమేటిక్ వర్షన్ కావాలనుకుంటే కనుక టర్బో ఇంజిన్లో వస్తుందండి. వెన్యూలో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మిడ్ వర్షన్ నుంచే టెయిల్ ల్యాంప్స్ కూడా వస్తాయండి. ఇంకోండి బూట్ స్పేస్ అయితే కనుక 350 దాకా ఉంది బూట్ స్పేస్. ఓకేనా. ఒకసారి వెహికల్ అయితే కనుక లాంగ్ లుక్లో చూస్తే కనుక చాలా బాగుంటుంది. హైవే రన్నింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి వెహికల్. నెక్స్ట్ ఇంకా దీంట్లో కలర్స్ అయితే కనుక మనకి బ్లాక్ కలర్ వస్తుంది, సిల్వర్ కలర్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది, ఇంకా రెడ్ కలర్ ఉంది. ఫ్రంట్ వచ్చేసి లైటింగ్ కూడా మనకి ఎల్ఈడి ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి. ఓకే వినీత్ గారు, మనకి వెన్యూ మోడల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే, చూసారు కదా ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రామ్. సో మెగా ఎగ్జిబిషన్ సేల్ అనమాట హోండా వారిది. సో ది బెస్ట్ సేల్ అని చెప్పొచ్చు. ఇది ఎవరైనా సరే ఈ ఎగ్జిబిషన్ సేల్ ఎవరైనా మిస్ అయితే కనుక అది మీ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఎంత మంచి ఆఫర్స్ని కూడా ఎవరు మిస్ చేసుకోకుండా డెఫినెట్లీ అందరూ విజిట్ చేయండి. మరి చూసారు కదా ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రామ్. ఇలానే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బెస్ట్ డీల్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏ సిటీ. దిస్ ఇస్ సుధా సైనింగ్ ఆఫ్. బాయ్.